పుష్పాన్ని సద్గురు చరణాలపై సమర్పించండి, ఆ కృష్ణుని పాదాలపై సమర్పించండి అని. ఈ హృదయంలో అంగుష్టమంత ఆకాశం ఉంది. అంగుష్టం అంటే అంగుష్టమంతా ఆకాశం ఉంది. ఇక్కడ ఒక దివ్య జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇది ధ్యానం ద్వారా మాత్రమే మనము ఆ జ్యోతిని, దివ్యాత్మ జ్యోతిని దర్శించుకోగలుగుతాము. ఈ జ్యోతిని దర్శనం చేసుకోవడంలోనే మునులు, ఋషులు తమ జీవితాలను పరిపూర్ణం చేసుకున్నారు. ఈ జ్యోతి కోసమే అడవులలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు. ఎంత గొప్ప స్థానం ఇది, ఎంత భవ్యమైనది ఈ హృదయాకాశపు జ్యోతి. ఏ శక్తి వికసించినప్పుడు మానవుడి జీవితమే మారిపోతుందో ఆ భగవత్ శక్తి కుండలిని ఎంత గొప్పది. దివ్యాత్మ జ్యోతినే బాబా గారు కుండలిని శక్తి, కుండలిని శక్తి అన్నారు. దీన్ని కుండలిని శక్తి దర్శించుకున్న వారు ఎంతో భాగ్యవంతులు, ఎంతో పుణ్యవంతులు వాళ్ళు, ఋషులు మునులు. అటువంటి అనంతమైన గుణ సంపద అంతరంగంలో ఉండి కూడా బాహ్య జగత్తులో ఎటువంటి సుఖాన్ని మనుషులు అన్వేషిస్తున్నారో ఎవరి వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి ధ్యానం చేయమంటే ధ్యానము చేయవు, సత్కర్మలు చేయరు, ఎంతో విలువైన ఈ శరీరం గురించి తగిన శ్రద్ధ వహించరు. మరి ఇవన్నీ ఏమీ చేయకుండా నువ్వు ఏ సుఖాన్ని ఏ విధంగా పొందగలవు అని ఇక్కడ మహాత్ముడు చెప్తున్నాడు. ఏ విధంగా పొందగలవు? బాహ్య సుఖాన్ని పొందుతున్నావు, అంతర్సుఖాన్ని పొందమని చెప్తున్నాడు. ఈ అంతర్సుఖాన్ని, ఆత్మ సుఖాన్ని పొందితే నీకు ఈ ప్రపంచమే అందంగా కనిపిస్తుంది. అజ్ఞానం అనే నిద్రలో ఉన్న ఓ మానవుడా మేలుకో, ధ్యానం చేయి. మోక్షం కోసము కాదు, ధర్మ సాధన కోసము కాదు, యోగ పదవిని, ప్రశంసలను పొందేందుకు కూడా కాదు. ఈ ప్రాపంచిక విషయాలను సాధించేందుకైనా ఓ మానవ నువ్వు ధ్యానం చేయని వివేకానందుడు స్పష్టంగా ఇక్కడ మనం వివరిస్తున్నాడు. బాబా గారు కూడా అదే అంటారు, ధ్యానం సర్వసుఖాల ప్రదాత.